హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ కూడా ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, అలాగే హ్యాపీ సండే. ఇది సండే రోజున తీసిన వ్లాగ్ అనమాట. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఛానల్లో. సండే రోజున మార్నింగ్ లేవగానే ఇంకా కొద్దిగా హాట్ వాటర్ కాసుకొని మా వారికి ఒక కప్పు, నాకు ఒక కప్పు హాట్ వాటర్లో కొద్దిగా హనీ అలాగే నిమ్మరసం కలుపుకొని తాగేసాము. ఇది తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్ పనులు మొదలు పెట్టాలి. టిఫిన్ కోసం ఈరోజు పూరీ చేసుకుందామని పూరీకి పిండిని కలిపి పక్కన పెట్టాను. అది ఒక అరగంట సేపు అలా నానేస్తే పూరీలు అనేవి బాగా వస్తాయి కదా. ఇంకా ఈలోపు కర్రీ చేసుకోవడం కోసం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పొటాటోలు కూడా ఉడిగిపోయినాయి. కొంచెం చల్లటి వాటర్ పోసి పక్కన పెట్టాను. ఇవి కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా వాటిని కూడా తొక్కలు తీసేసుకోవాలి. ఇలా ఈ పొటాటోలన్నిటిని కూడా తొక్కలు తీసుకొని అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని పూరీ కర్రీ అనేది చేసేసుకుంటాను ముందు. ఈ కర్రీ చేసుకున్న తర్వాత ఈ కర్రీ ఉడుకుతూ ఉండగానే పూరీలన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకుంటాను. కర్రీ ఒక పక్కకు పెట్టేసి ఇంకా పూరీలు చేసి పెట్టుకున్నాను కదా. ఆయిల్ హీట్ చేసుకొని ఇంకా ఆయిల్లో పూరీలన్నీ కూడా కాల్చేసుకున్నాను. పూరీలు అనేవి బాగా పొంగాలంటే ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీ వేసిన తర్వాత ఇలా పూరీల మీద తడుతూ ఉంటే పూరీలు అనేవి బాగా పొంగుతాయి ఫ్రెండ్స్. పూరీలు బాగా పొంగుతూ రావాలంటే ఎలా పిండి పిసకాలో అది మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు చెక్ చేయండి. నేను ఐ బటన్లో ఇస్తాను చూడండి. ఒక పక్కన పూరీలు చేస్తున్నాను, ఇంకో పక్కన కర్రీ ఉడుకుతుంది, మధ్యలో టీ పెట్టాను. 3 పనులు ఒకేసారి అయిపోతున్నాయి. ఇలా పనులని ఇంకా వెంటనే చేసేసుకుంటే మనకి చాలా టైం మిగులుతుంది కదా. అప్పుడు ఇంకా ఏమైనా మిగిలిన పనులు ఏమన్నా వేరే పని చేసుకోవడానికి ఇంకా ఆ టైం అనేది సేవ్ అవుతుంది. అందుకని వెంటనే చేసేస్తాను ఈ పనులు. ఇప్పుడు పూరీలన్నీ కాల్చేసిన తర్వాత ఇంకా పిల్లలకి అలాగే మా వారికి కూడా పెట్టిచ్చేసేసాను. వాళ్ళకి పెట్టించిన తర్వాత ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా పెట్టుకొని తినేసాను. ఇంకా హస్బెండ్కి ఇంకా ఆఫీస్కి టైం అవుతుంది కదా, ఆయన త్వరగా తినేసారు. ఇంకా టీ పెట్టాను కదా, టీ కూడా అయిపోయింది. టీ కూడా ఆయనకి కప్లో పోసి ఇచ్చేసాను, తాగేసి ఇంకా చికెన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయారనమాట. సండే కదా, చికెన్ ఇచ్చి వెళ్ళిపోయారు. నేను కూడా టిఫిన్ తిన్న తర్వాత పిల్లలిద్దరికి ఇంకా స్నానాలు చేపించేసి రెడీ చేసేసాను. గార్డెన్లో ఏవో గులాబీ పూలు వచ్చినాయి అని ఇద్దరు వెళ్ళి తెంపుకొచ్చుకుంటున్నారనమాట. ఇది మా చిన్న గార్డెన్ ఫ్రెండ్స్, ఇందులో చాలా మొక్కలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇంకా నేను కూడా కొంత వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా వెజిటేబుల్స్ అన్నీ మసాలా పేస్టులు అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా వంట చేసుకుందామని ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. ముందుగా ఇంకా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. మామూలుగానే నార్మల్గా ఎప్పుడు వండేలాగానే ఇంకా చికెన్ కర్రీని చేసేసి పలావ్ రైస్ చేసుకున్నాము. లెగ్ పీసులు కూడా తెచ్చారు, వాటిని లెగ్ పీస్ ఫ్రై చేశాను. అవి వీడియోలో పోస్ట్ చేయలేదు. నిన్నటి వీడియోలో లెగ్ పీసులు అనేవి ఫ్రై చేసిన వీడియో నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను. అది డిస్క్రిప్షన్లో కానీ అలాగే ఐ బటన్లో కానీ లింక్ ఇస్తాను చూడండి. కర్రీ అలాగే రైస్ ఉడికేలోపు ఇంకా పెరుగు పచ్చడి కూడా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ వంట అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వర్క్స్ ఉంటే అవి కూడా చేసేసుకున్నాను. ఈలోపు ఇంకా లంచ్ టైం అయింది కదా, ఇంకా పిల్లలకి ఆకలి అవుతుంది కదా, ఇంకా మా వారు కూడా వచ్చేసారు. ఇంకా అందరం కలిసి ఇంకా లంచ్ చేసేద్దామని కూర్చున్నాం. చూడండి ఒకసారి నేనేమేమి వంటలు చేస్తాను. పలావ్ రైస్ అలాగే చికెన్ కర్రీ, అబ్బా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, అలాగే పెరుగు పచ్చడి అలాగే లెగ్ పీసులు ఫ్రై. ఈ వీడియో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూసి ఉండకపోతే మాత్రం తప్పకుండా చూడండి. ఇంకా అందరం పెట్టేసుకొని కూర్చొని తింటున్నాం అనమాట. మా సండే రోజున ఇలా ఎంజాయ్ చేస్తూ మా సండేని ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట ఈ రెసిపీస్ అన్నీ చేసుకొని. మీరు సండే రోజున ఏమేమి రెసిపీస్ చేసుకున్నారు, ఎలా ఎంజాయ్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
పిల్లలిద్దరికి పెట్టేసి ఇచ్చి ఇంకా నేను కూడా కూర్చొని తింటున్నాను. వాళ్ళిద్దరికీ లెగ్ పీస్లు వేసి ఇచ్చేసరికి ఒకసారి వాళ్ళ రియాక్షన్ చూడండి ఎలా ఉందో. సూపర్గా ఉందంట చెప్తున్నారు. సూపర్గా ఉంది మమ్మీ అని చెప్తున్నారు. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కొంచెం హోంవర్క్స్ ఉంటే వాళ్ళిద్దరితో రాయించాను. నాకు కూడా కొంచెం వీడియోస్ ఎడిటింగ్ ఉంటే చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు ఇంకా ఆడుకుంటున్నారు. గ్రేప్స్ ఇస్తే ఇంట్లో కొన్ని గ్రేప్స్ ఉన్నాయి తినండి అని ఇస్తే తినట్లేదని ఇంకా జ్యూస్ చేసి ఇస్తే తాగుతారులే అని గ్రేప్స్ని ఇలా కొద్దిగా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం షుగరు, ఐస్ క్యూబ్స్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. కొద్దిగా పాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని స్ట్రైనర్లో వడపోసుకొని ఇంకా గ్లాస్లో పోసి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇంట్లో ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నప్పుడు పిల్లలు తినకపోతుంటే వాటిని ఇలా జ్యూస్ లాగా చేసిస్తే బాగా తాగేస్తారు. అందుకని వాళ్ళిద్దరికి ఇలా జ్యూస్ చేసి ఇచ్చాను. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ముగ్గురం ఇలా జ్యూస్ చేసుకొని తాగేసాము. మా సండే రోజున ఇలాగా మంచి మంచి రెసిపీస్ చేసుకొని తిని ఇలాగ ఎంజాయ్ చేసాము. మీ సండేని మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.